మీ కామెంట్ల సమాధాన కార్యక్రమానికి అన్నదాత్మ స్వాగతం. ముందుగా సాంబశివ గారు అన్నగారు మదనపల్లిలో కూడా 4 లైన్ యాక్షన్ పెట్టండి, రైతులకు ఇబ్బంది ఉండదు. 4 లైన్ యాక్షన్ పెట్టడానికి మదనపల్లిలో కూడా సంసిద్ధమే, కానీ రైతులు తోటల దగ్గర కాయలు క్లీన్ చేసుకొని తెస్తారా? రైతులు తోటల దగ్గర కాయలు క్లీన్ చేసుకొని తెస్తే ఇబ్బంది లేదు. గతంలో ఇలాగే క్రేటు మీద క్రేటు పెట్టాలని మదనపల్లి మార్కెట్లో ప్రయత్నించారు, కానీ రైతుల సహకారం లేకుండా అది విఫలమైంది. రైతు సహకారం ఉంటే మీరు అన్నట్టుగా 4 లైన్ ఇబ్బంది లేదు. డేట్ రాంగ్ నిజమే అన్న. అనంతపురం డిస్టిక్లో వాటర్ ప్రాబ్లం, అనంతపురం జిల్లాలో నీటి సమస్య ఉన్నది వాస్తవం. నీళ్లు ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా రమణ పంట సాగు చేశారు, నీళ్లు లేని ప్రాంతాల్లో తక్కువగా సాగు చేశారు. మొత్తం మీదే కదా అక్కడ వైరస్ అంటున్నారు, దిగుబడి బాగా రాలేదంటున్నారు. ఆగస్టులో ఆ టమాటాలన్నీ స్టార్ట్ అయిన తర్వాత మాత్రమే అక్కడ స్టాక్ గురించి మనకు ఒక అవగాహన ప్లస్ ఆగస్టు ధరలు ఎలా ఉంటాయని దానిపైన ఒక అంచనాకు రాగలం. ఇక మనం మరొక కారణం పరిశీలిస్తే యూజ్గా టీవీఎస్ అంగళ్ళు 2400 ఎక్స్పెక్టేషన్. టుడే అంగల్ ఎక్స్పెక్టేషన్ 2400 టీవీఎస్ మండి. సారీ బ్రో, 2200 వెళ్ళింది, 3-4 నాట్లు వెళ్ళాయి. నెక్స్ట్ మంత్ స్మాల్ బాక్స్ 700 రూపీస్. రమేష్ గారు చూద్దామన్నా, అది కూడా కరుణించాలి. టుడే అంగళ్ళు 2000 రూపీస్ అబౌట్ టాప్ రేట్. అఖిల్ రెడ్డి నీ అంచనా ఫలించింది. మోహన్ బండిలో ఒక లాటు, చిన్నవో పెద్దవో టీవీఎస్ బండి 2-3 లాట్లు 2200 వెళ్ళడం జరిగింది. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, గుడ్ మార్నింగ్ బ్రదర్ మల్లేశ్వర్ గారు, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అన్న. ఆగస్టు ఫస్ట్ వీక్ చిన్న బాక్స్ 2000 రూపాయలు. సందీప్ గారు నో, ఆ స్థాయిలో ధర వెళ్తుంది నేను అనుకోవడం లేదు, బట్ కాలప్రభావం ఏమైనా జరగవచ్చు. ఫాస్ట్ లైక్ తన్వీర్ భాష గారు, థ్యాంక్ యూ. ఫాస్ట్ లైక్లు పడుతున్నాయి, అన్నీ బాగానే ఉంది, అన్ని బాగా అల్లు నోట్లో శని అలా ఉంది నా ఛానల్ పరిస్థితి. అంగట్లో అన్నీ ఉన్నా అల్లు నోట్లో శని. ఛానల్ నన్ను అభిమానించే రైతులు చాలామంది ఉన్నారు. నేను చెప్తే కరెక్ట్గా సమాచారం ఉంటుందనే వాళ్ళు నా వీడియో గురించి ఎదురు చూసారు చాలామంది ఉంటారు, కానీ బట్ లక్ష్మక్క లేదు. సుబ్రహ్మణ్యం ఎస్ఎస్ఎం గారు, కోలార్కి వెళ్తున్నా మీ జాక్పాట్లు కాయలు బాక్స్ మీద భర్తీలు మాకు వద్దు స్వామి. సుబ్రహ్మణ్యం గారు, 1000 శుభములు కలుగ నీకు అన్న. సుబ్రహ్మణ్యం అన్న, పోయి రావన్న కోలార్కి అన్న. కోలార్ కావచ్చు, వడ్డేపల్లి కావచ్చు, చింతామణి కావచ్చు, మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మన కాయలు మన ఇష్టం. మదనపల్లి మీకు నచ్చలేదు, గో హెడ్. చలో కోలార్, చలో వడ్డేపల్లి, చలో చింతామణి, ఏది ఏమైనా 1000 శుభములు కలుగ నీకు అన్న. సుబ్రహ్మణ్యం అన్న, పోయిరా అన్న కోలార్కి. ఆగస్ట్ రేట్లు ఉంటాయా? వెయిట్ అండ్ సీ. గుడ్ మార్నింగ్ అన్న. జూలై ఆగస్ట్ ఇలానే ఉంటాయన్న. మంజునాథ్ ఎగవకోట. బట్ కొన్ని ప్రాంతాల్లో లోకల్ టమాటాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది తమిళనాడు కావచ్చు, అనంతపురం కావచ్చు, కళ్యాణదుర్గం కావచ్చు. వాటి యొక్క దిగుమతి యొక్క స్థాయి తెలిసే వరకు ఆగస్టు ధరలపై ఒక అంచనాలు. కాకపోతే ఆగస్టు తొలి వారం పెద్దగా మార్పు ఉండకపోవచ్చు నేను అనుకుంటున్నాను, బట్ వెయిట్ అండ్ సీ. దూరకాయలు కోలారు వెళ్తున్నాయి బ్రో, ఎన్టీఆర్ నాయుడు గారు, సంతోషం. 60% క్రాప్స్ ఎండింగ్ స్టేజ్ మదనపల్లి అండ్ కోలార్ ఏరియా, బట్ న్యూ క్రాప్స్ ఆర్ స్టార్టింగ్ వితిన్ 10 days. గుడ్ మార్నింగ్ అన్న, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. నో వాటర్ అనంతపూర్. ఇదివరకు దీని గురించి చెప్పడం జరిగింది. నిన్నైతే కామెంట్లు పేజీలు. సమ్రాట్ అశోక్ అని అన్నగారు చివరిలో నటించారు ఒక సినిమా, ఆయన దర్శకత్వం వహించారు. ఆ సినిమాలో ఇలాగే పేజీ డైలాగ్ వచ్చింది ప్రతి పాత్రకు కూడా. ఆ సినిమా ఫ్లాప్ అయింది. నిన్నైతే భారీ కామెంట్లు, ఇవాళైతే చిన్న కామెంట్లే తొందరగా పూర్తయింది. ఈ మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమం ముగించే ముందు అన్నదాతలందరికీ ఉదయాన్నే ఒక అన్నదాత కామెంట్ పెట్టారు. జేఎన్టీఆర్ అంటావు, వైఎస్ఆర్ ఫోటో పెడతావు, నువ్వు వైఎస్ఆర్ అవమానిస్తున్నావా? రైతులు చూస్తే నేను ఛానల్ నడిచేది ఏది పని, కానీ ఇప్పుడు ఆ కామెంట్ కనిపించడం లేదు. ఆయన రిమూవ్ చేశారో తెలియదు ఏమో, కానీ ఉదయం నేను చదివాను ఆ కామెంట్. అన్న, ఎన్టీ రామారావు గారు 1983లో ముఖ్యమంత్రి అయ్యారు. 1995 సెప్టెంబర్ 1 దిగిపోయారు. 1990 చనిపోయారు. ఆయన చనిపోయిన 9 సంవత్సరాలకి రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ 80వ దశాబ్దంలో కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, గొప్ప నాయకులు ఎవరైనా ఉంటే ఈ సమైక్య రాష్ట్రంలో అది అన్న నందమూరి తారక రామారావు, డాక్టర్ జననేత రాజన్న వైఎస్ రాజశేఖర్ గారి, వారిద్దరు మహనీయులు, మహానుభావులు, జనం కోసం పరితపించిన నాయకులు. నేను రాజశేఖర్ గారిని జేఎన్టీఆర్ చెప్పి అవమానం చేస్తున్నానని మీరు మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ రాజశేఖర్ గారు ఏనాడు అన్నగారి గురించి ప్రస్తావించిన ఆయన నటరత్న నందమూరి తారక రామారావు గారు అని స్పష్టంగా పలికేవాడు. ఆయన పాత వీడియోలు చూడండి, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. రైతులు చూస్తున్నారు, ఆ రైతులు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, ఆ రైతుల్లో టీడీపీ వాళ్ళు ఉన్నారు, ఆ రైతులు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు. నేను కేవలం ఎన్టీఆర్ అభిమానం మాత్రమే, నాకు రాజకీయాలు లేవు. గతంలో చెప్పడం జరిగింది. 1995 ఆగస్టు 31 తేదీ నుంచి కూడా మేము ఎన్టీఆర్ వర్గమే, మాకు పార్టీతో సంబంధం లేదు. రాజన్నకు అవమానం అన్నారు, రాజన్నకు అవమానం నేను ఫోటోలు పెట్టి ఆయన ఏం అవమానం చేయడం లేదన్నా. రాష్ట్రంలో చాలా వరకు జరుగుతుంది, దాని గురించి స్పందించండి మీరు. నా ఛానల్ పై దగ్గర వచ్చి రైతు అన్న, మీరు కూడా రైతు వైఎస్ఆర్ అన్ని పార్టీల వాళ్ళు చూస్తారు నా ఛానల్, అందరికీ తెలుసు నాకు రాజకీయాలు లేవని చెప్పి.
ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎన్టీఆర్, వైఎస్ఆర్ వీరిద్దరు ఎవరిని అఘోరపరచాల్సిన పని లేదు. ఇద్దరు కూడా మహానాయకులు. జగన్మోహన్ రెడ్డి పొరపాటుగా హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి ఎన్టీఆర్ పేరు మార్చి ఆయన వైఎస్ఆర్ పేరు పెట్టారు. కానీ రాజశేఖర రెడ్డి గారు ఏనాడు కూడా ఎన్టీఆర్ గురించి అఘోరంగా అవమానంగా ఆయన మాట్లాడలేదు. 1985లో రామారావు గారు ముఖ్యమంత్రిగా రెండవసారి ఎన్నికైనప్పుడు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు పిసిసి అధ్యక్షుడు వైఎస్ రాజశేఖర రెడ్డి. చరిత్ర చూడండి మీరు. అన్నగారు చనిపోయిన 10 సంవత్సరాల తర్వాత రాజశేఖర గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇద్దరు మహానాయకులే. నేను ఎవరిని అవమానం చేయలేదన్నా. ఇది రైతులు చూస్తే నీ ఛానల్ నవ్వు రైతులే అన్నా. రైతుల్లో అన్ని మతాలు, కులాలు, పార్టీలు, వర్గాలు, వర్ణాలు అందరూ ఉంటారన్నా. నాకు రాజకీయాలు లేవు. నేను మాత్రం ఎన్టీఆర్తో సమానంగానే వైఎస్ఆర్ గారిని గౌరవిస్తాను, నరసింహారావు గారిని గౌరవిస్తాను. తెలుగు జాతికి వన తెచ్చిన ఈ నాయకుడిని నేను కీర్తిస్తాను, ప్రస్తుతం మన నాయకులు కాదు. ఏదేమైనా ఇవాళ చిన్న కామెంట్లు తొందరగా కార్యక్రమం ముగిసింది. మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, జోహార్ వైఎస్ఆర్. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.